మేజర్ ధ్యాన్ చంద్ మరియు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది ఎవరో చెప్పడం కానీ ఎవరో ప్రోత్సాహం అందిస్తే కానీ చేయవలసిన కార్యక్రమాలు కావు, పనులు కావు. ఇవి తరతరాల నుంచి మన భారతదేశ సుసంపన్నమైన సంపదను భావితరాలకు అందించడం కోసము ఇలాంటి కార్యక్రమాలు మనము అనునిత్యం చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాలు 4 మాటలు మీకు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మీకు అందరికీ తెలిసిందే, తేనె కన్నా తీయనైనది తెలుగు అని, పాల మీగడ కన్నా స్వచ్ఛమైనది మన తెలుగు భాష. ఒక నన్నయ్య గారి నుంచి మొదలుకొని తిక్కన, ఎర్రన, పోతన, ప్రబంధ కవులు, నాయకరాజుల యుగము, ఇలా చెప్పుకుంటూ వస్తే మహాకవి శ్రీశ్రీ, నేటి తరపు సమకాలిక కవులు, ఇంకా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగు అంటే మంచు కొండల్లో ఒక మంచు చుక్క నా తెలుగు. ఉదయించే ఉదయించే ఉషోదయ రవి కిరణం నా తెలుగు. మధురమైన పరిమళ పన్నీటి సెలయేరు నా తెలుగు. వసంత కాలంలో విరబూసే విరిజాజులు నా తెలుగు. సంధ్యాసాగరం సంధ్యాసాగరం ఘోషించే కెరటం నా తెలుగు. పరువాల పరువాల ప్రాయపు పరువాల ప్రాయపు అడతి బయట కొంగు నా తెలుగు. తల్లి చాటు పసిపాపల బోసి నవ్వు నా తెలుగు. ఈరోజు ప్రపంచంలో 19,500 భాషలు ఉన్నాయి. అన్నింటిలో అంటే జీవత్ భాషలు నిత్యం మాట్లాడుతున్న భాషలు అన్నింటిలో లెక్కేస్తే తెలుగు భాష 15వ స్థానంలో ఉంది. మనము గర్వించుకోదగ్గ విషయము. ప్రపంచంలోనే జీవత్ భాషల్లో 15వ స్థానం తెలుగుకుంటే, మాట్లాడుతున్న భాషల్లో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న భాషలో ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది మన తెలుగు భాష. గర్వించదగ్గ విషయం. కొంతమంది మిత్రులు కానీ, సోదరులు కానీ, విద్యార్థులు కానీ తెలుగు మాట్లాడటం ఎవరు చిన్న చూపుగా భావించద్దు. తెలుగు మాట్లాడే వాళ్ళని చిన్న చూపుగా చూడవద్దు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే అమ్మ అమ్మే, పిన్నమ్మ పిన్నమ్మే, అమ్మ అమ్మే, పిన్నమ్మ పిన్నమ్మే. సో అందరికీ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు విద్యార్థులకు, ప్రిన్సిపాల్ మేడం గారికి, నా తోటి ఉపాధ్యాయ మిత్ర బృందానికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా స్పోర్ట్స్ డే విషెస్ కూడా అందరికి. సో ఈరోజు మనం తెలుగు డే చేసుకున్నాం. సో ఎవరిని ఉద్దేశించి ఈరోజు మనం చేసుకుంటున్నాం తెలుగు డే? గట్టిగా క్లియర్గా చెప్పాలి. గిడుగు రామ్మూర్తి గారిని మనము ఆయన చేసిన సేవలు,
ఆయనకున్న భాషా సాహిత్యాన్ని మనం ఒకసారి స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలన్నీ గుర్తుగా ఆయన బర్త్ యానివర్సరీ అంటే ఆయన ఈరోజు జన్మదినం అన్నమాట. సో ఈరోజు మనము తెలుగు భాషా దినోత్సవం చేస్తాం. సో ఎందుకు ఆయన మాత్రమే స్పెషల్గా ఉన్నారు మనకు? గిడుగు రామ్మూర్తి గారు ఎందుకు ఆయన మాత్రమే ఫోటో పెట్టుకుంటున్నాం, ఆయన బర్త్డే రోజు చేసుకుంటున్నాం? వెరీ గుడ్. సో గ్రాంధిక భాషని ఆయన మనము చాలా సరళంగా మాట్లాడుకునే తెలుగు భాషగా దాన్ని అనువాదించి మనందరికి అందించాలన్నమాట. సో చాలా ఉద్యమాలు చేశారు దీని గురించి. సో అందుకని అందరూ కూడా ఇదొకటి బాగా గుర్తు పెట్టుకోండి. ఆయన చేసిన సేవల్ని మనం అందరం స్మరించుకుంటూ ఈరోజు చేసుకుంటాం. సెకండ్, ఇంకొక సెంటెన్స్. వాట్ ఇస్ అదర్ డే వి ఆర్ సెలబ్రేటింగ్? స్పోర్ట్స్ డే. సో వై డు వి సెలబ్రేట్ స్పోర్ట్స్ డే? ఎందుకు చేస్తాం? ఆయన ఎవరు మనం అనుకోలేదు ఇంకా. ఎవరైనా? మేజర్ దయాన్ చంద్. సో 6th క్లాస్లో లెస ఉంది మనకు, అవునా? సో వాట్ ఇస్ హిస్ స్పెషాలిటీ? హీ ఈజ్ అ వెరీ రినౌడ్ హాకీ ప్లేయర్. సో ఎందుకు హాకీ ప్లేయర్ని మళ్ళీ తీసుకొచ్చినారు ఈరోజు? వాట్ ఇస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా? ఓకే. సో మన హాకీలో హీ వాజ్ అ వెరీ వెరీ రినౌడ్ పర్సన్. సో ఈయన కోసం, ఈయన బర్త్ యానివర్సరీ రోజు అగైన్ వీఆర్ సెలబ్రేటింగ్ స్పోర్ట్స్ డే. వన్స్ అగైన్ అందరికి కూడా తెలుగు డే విషెస్, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ డే విషెస్. థ్యాంక్ యూ. జరుపుకుంటున్నాం. ఇందులో నాకు ఒకే ఒక చిన్న సందేహం, తెలుగులో మాట్లాడాలి, మన భాషని గౌరవించాలి అని అందరికీ తెలుసు. బట్ చాలా వరకు పిల్లల్లో అందరూ మీ పేరెంట్స్ని ఏమని పిలుస్తున్నారు? అందరూ ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఈ జనరేషన్లో పేరెంట్స్ని మమ్మీ డాడీ అనే పిలుస్తున్నారు. ఏ మారుమూల ఊర్లలో అయినా మ్యాక్సిమం అలానే మన లాంగ్వేజే కాబట్టి అది నేర్చుకోవడానికి మీరేమి యూ డోంట్ హ్యావ్ టు హెసిటేట్. ఇంగ్లీష్ ఎక్కువ అలా అని అనుకోకండి. మన భాష మనం బాగా నేర్చుకుంటే మిగతా భాషను కూడా అంత బాగా నేర్చుకుంటాం. మీ మాతృభాషలో మీరు ఎంత ఫ్లూయెంట్గా ఉంటారో వేరే లాంగ్వేజెస్ కూడా అంత ఫ్లూయెంట్గా నేర్చుకోవచ్చు. సో మీరు తెలుగు మాట్లాడడం అలవాటు చేసుకోండి. అలవాటు అంటే ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తుంటాం. సో వాటిని కూడా అట్లీస్ట్ వాటి తెలుగు వర్డ్స్ అయినప్పుడు కమింగ్ టు స్పోర్ట్స్ డే. సో స్పోర్ట్స్ డే కూడా జరుపుకుంటున్నాం ఈరోజు. హౌ మెనీ ఆఫ్ యూ ప్లే గేమ్స్? ఎంతమంది గేమ్స్ ఆడతారు? ఓకే, ఆల్మోస్ట్. బట్ ఒక రోజులో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఫోన్లా కాకుండా అవుట్డోర్ గేమ్స్ ఆడతారు? సో ఈ మధ్య ఎలా అయిందంటే ఏం గేమ్స్ ఆడుతున్నారు, మీ హాబీస్ ఏమి అంటే వేరే క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ అలా కాకుండా ఫ్రీ ఫైర్ ఆడుతున్నామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది గేమ్స్ కిందకే రాదు. మొబైల్ ఫోన్స్లో ఆడే గేమ్స్ దే ఆర్ నాట్ అట్ ఆల్ గేమ్స్. సో మీరు బయటకు వెళ్ళి
బయట ఎండలో అవుట్డోర్ గేమ్స్ ఆడడం దట్ ఈస్ ద బెస్ట్. అది మీరు ఆడాల్సిన గేమ్స్. ఫోన్లో గేమ్స్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ గేమ్స్. అండ్ ఈవెన్ మీరు పీటీకి చాలా మంది అడుగుతుంటారు, లాస్ట్ పీరియడ్ పీటీకి అడుగుతారు, బట్ కొంతమంది వెళ్ళి గ్రౌండ్లో ఉంటారు, సగానికి సగం మంది క్లాసెస్లోనే ఉంటారు. మీరు గేమ్స్లో కూడా యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో బాగా గేమ్స్ ఆడే వాళ్ళకే కాదు ఇది పీటీ పీరియడ్. అందరూ మీకు నచ్చిన గేమ్స్ మీరు ఆడండి. ఏమి రాకపోయినా ఊరికే పరిగెత్తండి. ఒక సేయింగ్ ఉంది, సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని. సో అంటే మీరు బాడీ స్ట్రాంగ్ గా ఉంటే మీ మైండ్ కూడా షార్ప్ గా ఉంటుంది. దినోత్సవం అండ్ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు అంటే స్పోర్ట్స్ డేని ఎందుకు జరుపుకుంటారంటే గిడుగు రామ్మూర్తి పంతుల యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారంటే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఇతడు గ్రాంధిక భాషలో ఉండేటువంటి పదాలన్నింటినీ కూడా వ్యవహారిక అంటే మనం మాట్లాడేటువంటి వ్యవహారిక భాషలోకి మార్చి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా కొన్ని పదాలను అయితేనేమి వాడుక భాషలోకి మార్చి నివసించేటువంటి కోయలు, చెంచులు, సవర్లకి వీళ్ళకు కూడా ఈ సవర భాష అన్నింటినీ కూడా నేర్పించాలని తన సొంత డబ్బుతో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా తన సొంత డబ్బు ఇచ్చి ఇంట్లోనే ఒక పాఠశాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సవర భాష అంతా కూడా నేర్పించి ఎంతో సేవ చేయడం అనేది కూడా జరిగింది. మీరు కూడా బాగా చదువుకొని మీ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించి ఒక గొప్ప పౌరుడిగా ఎదగాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. తెలుగు భాషలో ప్రపంచంలో ఉండేటటువంటి ఏ భాష అయినా సరే, ఏ పదాలైనా సరే ఇమిడిపోతూ ఉంటాయి. ప్రతి భాష కూడా తెలుగు భాషలోనే ఉంటుంది. అందుకే తెలుగు భాషను అందరూ ఇష్టపడుతూ ఉంటాం. దీనికి ఒక చక్కని చుక్క లాంటి ఒక ఉదాహరణ చెప్పి మాత్రం నేను విరమిస్తాను. అష్టావధానంలో ఏదో 4 పదాలు ఇచ్చేసి ఒక పద్యం చెప్పమంటారు, ఒక టాపిక్ ఇచ్చి. మీకు ఇంట్రెస్ట్గా ఉన్నట్టు, ఆసక్తిగా ఉన్నట్టు 4 పేర్లు చెప్తాను వినండి. సమంత, తమన్నా, ఇలియానా, ప్రియాంక. వీళ్ళందరూ ఎవరు? తెలుగు చలనచిత్రంలో కథానాయికలు. మరి వీళ్ళ పేరు ఉపయోగిస్తూ సరస్వతి తల్లిని స్తుతించమని ఒక ప్రశ్న. కుదిరే పనేనా? వీళ్ళ పేర్లు ఉపయోగిస్తూ సరస్వతి మాతను స్తుతించాలి. ఇందాక చెప్పాను మీకు, మన తెలుగు భాష చాలా తక్కువైంది కాదు. ప్రపంచంలో ఏ భాష అయినా సరే తెలుగు భాషలో అలా సెట్ అయిపోతుంది. ఆ మేడసాని మోహన్ గారు అని తిరుపతిలో పంచసహస్రావధాని ఆయన ఈ పద్యాన్ని 27 సెకండ్లో చెప్పాడు. వెంటనే భారతీ హాసమంతయు ప్రభలు నెడల. సమంత వచ్చిందా? భారతీ హాసమంతయు. హాసము అంటే నవ్వు. భారతి అంటే ఎవరు? సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క కరుణ మన మీద ఉన్నట్లయితే అంతమన్నాడ అజ్ఞానమనడి అరెకి. అంతమన్నాడ, అంతమన్నా తమన్నా వచ్చేసిందా? అజ్ఞానము అనేది అరిగి, అజ్ఞానము అనేటటువంటి శత్రువుకి భారతీ మాత కరుణ అనేది ఉంటే అజ్ఞానం అనే శత్రువు పారిపోతుంది. అంతేనా? మరి అజ్ఞానం అనే శత్రువు పారిపోవాలంటే భారతి యొక్క సరస్వతి దేవి కరుణ మనకు ఉండాలి. మరి ఇంక ఇలియానా ఉంది కదా, మరి ఇలియానా ఏం చేశాడు చూడండి కవి. మనం ఎప్పుడు
దేవుణ్ణి పూజించేటప్పుడు 2 చేతులు జోడించి దోయిలితో పూజించాలి. మన బుద్ధి దోయిల్లో దేవుడికి అర్పించాలి. అందుకే పూలదోయిలియా నాదు బుద్ధి అనగా, పూలదోయిలియానా ఇలియాన అక్కడ వచ్చింది అంటే పూలదోయిలియా నాదు బుద్ధి. నా బుద్ధి అనేది పూలదోయిల్లాగా పూలదోయిలతో దేవుడికి మనం చూపించాలి. అలా ఉన్నప్పుడు ఆ మాటలు ఫలించాలంటే అలా ఉన్నప్పుడు అమ్మనీ కర్పణము వాక్ప్రియాంక చరిత. వాక్ప్రియాంక చరిత్ర అంటే మాటలు అనేది ప్రియంగా ఇచ్చేటటువంటి భారతీదేవి మనల్ని ఎప్పుడు కరుణించాలని, మనమందరూ ఆ సరస్వతి యొక్క కరుణ మనకు ఎప్పుడు ఉండి మంచిగా జీవితంలో చదివి అనుకున్నది సాధించాలని ఆశిస్తూ విరమించుకుంటున్నాను. బాయ్స్ కొంతమంది ఎగిరిన వాళ్ళు ఈ చైర్స్ తీసేసారు. అన్న చైర్స్ టేబుల్ జోడి
ఇకనైనా గూటికి రావా ఓ ఏ
Shake it, shake it.